మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. మనందరికీ తెలుసు, ఏఎన్ఎన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహా అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈ రోజున సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి. ఈరోజు అవార్డ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవ్వబోతున్నారు. ఆనరబుల్ గెస్ట్లు అందరూ కూడా మినిస్టర్స్ రాబోతున్నారు. ఈవెంట్కి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహా అండ్ ఏఎన్ఎన్ అవార్డ్స్ ఈరోజు హోటల్ కత్రియాలో ఈవినింగ్ ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇక దీనికి సంబంధించి మరి ఇన్విటేషన్ గురించి కానీ అదేవిధంగా మరి వెల్కమ్ టు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ అని కానీ దీని మీద ప్రచురించడం జరిగింది. మనకి తెలుసు ఏఎన్ఎన్ మహాపత్రిక, బిజినెస్, భక్తి, ఏఎన్ఎన్ హెల్త్, అలాగే ఆటోమొబైల్ ఛానల్ అండ్ ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ, విద్య, అలాగే మాస్టర్ చెఫ్, అలాగే తెలుగు, ఏఎన్ఎన్ తెలుగు, ఇలా అనేక రకాలుగా శాఖోపశాఖలుగా విస్తరించి అన్నీ కూడా మరి అందరికీ అందుబాటులో ఉండి ఎవరికి ఏది కావాలన్నా కూడా అన్నిటికీ అవైలబిలిటీగా ఉండడానికి ఉంటుంది. ఏఎన్ఎన్ అనే దానికి ఉదాహరణ మనం దీన్ని తెలుసుకోవచ్చు. ఇక ఈ అవార్డ్స్ ఎంతో గ్రాండ్గా ఈరోజు జరగబోతుంది. దీనికి సంబంధించి మరి ఎవరెవరు రాబోతున్నారు అనే దానికి కూడా మరి ఇక్కడ ప్రచురించారు, మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ కిషన్ రెడ్డి, మినిస్టర్ ఆఫ్ మరి మైన్స్ ఆఫ్ ఇండియా, అండ్ బండారు దత్తాత్రేయ, ఫార్మర్ గవర్నర్, ఇక దామోదర రాజనరసింహ, అలాగే జూపల్లి కృష్ణారావు అందరూ కూడా మరి మంత్రులు అందరూ కూడా రావటం జరుగుతుంది. వీళ్ళ చేతుల మీదుగా గ్రాండ్గా ఈ యొక్క ఏఎన్ఎన్ అవార్డ్స్ అనేది ఇవ్వబోతున్నారు. ఇక దీనికి సంబంధించి కంది మౌనా శ్రీనివాసరెడ్డి అండ్ కంది శ్రీనివాసరెడ్డి మరి ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ, అలాగే కంది మౌనా శ్రీనివాసరెడ్డి అందరినీ కూడా వీరి భార్యాభర్తలందరినీ వీరిని ఆహ్వానం పలుకుతున్నారు. ఈ అవార్డ్స్కు సంబంధించి ఏం ప్రచురించారో ఒకసారి చదువుదాం. We warmly welcome all our esteemed guests, alage designators, participants and well-wishers to this grand celebration of excellent talent and achievement. Today we gather to honor outstanding individuals whose hard work, dedication and passion have made a remarkable impact. The ANN Awards is a proud occasion to recognize success and inspire future achievements and celebrate the spirit of excellence. We sincerely thank everyone for being a part of the memorable event and extend our heartfelt welcome to all అని చెప్పి వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. ఎవరైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏఎన్ఎన్ అవార్డ్స్ ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉందని కూడా ప్రచురించారు. మరి అతిరథ మహారథులు అందరూ కూడా ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఇక తదుపరి చూస్తే ఘనంగా హోమియోపతి డే అని మరి నాదుర్గల్లోని 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే లింగాపూర్ గ్రామంలో అభివృద్ధి పరుగులు, సర్పంచ్ గుగులోతు మంగకు ప్రజల ప్రశంసలు, అదేవిధంగా సెలవుల్లో జాగ్రత్త, ప్రాణాలతో చెలగాటం వద్దు అని చెప్పి మరి బోర్గంపాళ్ళు SHO హెచ్చరిక తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక దీనికి సంబంధించి చూద్దాం. ఘనంగా హోమియోపతి డే. ఆదిలాబాద్లో హోమియోపతి పితామహుడు డాక్టర్ శ్యామలు హనేమాన్ 271 జయంతి పురస్కరించుకుని ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అక్కడ శుక్రవారం హమాలీవాడలోని అర్బన్ PSCలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్యాముల్ హనేమాన్ చిత్రపటానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనతో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం హోమియో, యానని, ఆయుష్ వైద్య విభాగాల్లో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పురాతన వైద్యాన్ని అలవర్చుకోవాలని, కరోనా సమయంలో మన ఇంట్లో వాడిన ప్రకృతి వైద్యమే దీనికి నిదర్శనమని గుర్తు చేశారు. మరి అదేవిధంగా నాదుర్గల్లోని 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. నాదుర్గల్లోని 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నాదుర్గల్ రెవెన్యూ పరిధిలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే 373 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, వాణిదేవి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య, పట్నం నరేందర్ రెడ్డిలు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారని కూడా ప్రచురించారు. ఇక
అదే సందర్భంగా చూసుకుంటే లింగాపురం గ్రామంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతుందని సర్పంచ్ ఊలోతు మంగకు ప్రజలు ప్రశంసలు మరి ఇచ్చారని కూడా ప్రచురించారు. ఇక సెలవుల్లో జాగ్రత్త, ప్రాణాలతో చెలగాటం వద్దని, సెలవుల సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని బుర్గన్పాడు SHO సూచించారు. నిర్లక్ష్యం కారణంగా చిన్నపాటి పొరపాట్లు కూడా ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.